ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును కూడా దయచేసి వాక్య ప్రకారంతో జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటివరకు కూడా మనం ఎన్నో జ్ఞానయుక్తమైన సంగతులు మనం నేర్చుకున్నామండి. అలాగే ఈరోజు మరి మరొక అంశంగా యవనస్తులు బలవంతుల బలహీనుల అనే అంశం గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందామండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క మానవ జీవితంలో మనకు కొన్ని దశలు అనేవి మన యొక్క జీవితంలో ఉంటాయండి. ఒక బండి మనం నడిపేటప్పుడు ఆ బండిని స్పీడ్గా తోలొచ్చు, మీడియంగా తోలొచ్చు, స్లోగా తోలొచ్చు, బండిని కూడా ఆపచ్చు. అలాగే మన యొక్క జీవితంలో కూడా శైశవ దశ ఉంటుంది, బాల్య దశ ఉంటుంది, కౌమార దశ ఉంటుంది, యవ్వన దశ ఉంటుంది, వయోజన దశ ఉంటుంది, వృద్ధాప్యం కూడా ఉంటుందండి. అయితే ఈ దశలన్నిటిలో కూడా అత్యంత బలమైన దశ అని ఏ దశను అంటామండి? యవ్వన దశని అత్యంత బలమైన దశగా మనం చెబుతూ ఉంటాం. మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు. వాళ్ళు యవ్వనాన్ని అంతా కూడా అనుభవించిన తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత, అరే మేము ఆ రోజుల్లో రాళ్ళు తిన్నా కూడా అరిగిపోయాయి. నిజానికి రాళ్ళు తిన్నారనా? ఎలాంటి ఆహారం తిన్నా వాళ్ళు ఈజీగా జీర్ణం చేసుకునేవాళ్ళు. అరే ఆ రోజుల్లో మేము ఎంతెంత బరువులు మోసేవాళ్ళమో అని చెబుతూ ఉంటారు. ఎందువల్లంటే వాళ్ళు ఎలాగో యవ్వనాన్ని దాడి వచ్చేసారు, తిరిగి మళ్ళీ యవ్వనాన్ని వాళ్ళు అనుభవించలేరు. కాబట్టి వాళ్ళ యొక్క యవ్వన కాలంలో ఉన్న అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత తర్వాతి తరానికి వాళ్ళ యొక్క మనవాళ్ళకి లేదా మనవరాళ్ళకి చెబుతూ ఉంటారండి. యవ్వనంలో ఉన్నప్పుడు మన యొక్క కాళ్ళు కానీ, మన యొక్క కళ్ళు కానీ, మన యొక్క అవయవాలు కానీ అన్నీ కూడా ఎంతో బలంగా, ఎంతో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయండి. యవ్వనంలో ఉన్నప్పుడు మన యొక్క కాళ్ళు కూడా ఎలా ఉంటాయండి? లేడి కాళ్ళు లాగా మంచి స్పీడ్గా కూడా పరిగెత్తగలం. అలాగే అప్పుడు 2 కళ్ళు ఉంటాయి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత 4 కళ్ళు అవుతాయి. ఇప్పుడు యవ్వనంలో కూడా కొంతమందికి 4 కళ్ళు అనేవి వచ్చేస్తూ ఉన్నాయండి. బాల్య దశలోనే వాళ్ళకి వచ్చేస్తూ ఉన్నాయి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు లాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. ఎందువల్లంటే కాళ్ళల్లో జిగురు అనేది అయిపోయింది. ఈ జిగురు అనేది పోనీ అయిపోయింది కాబట్టి కొట్టుగాడ ఒక ఫెవికాల్ లాగా కొనుక్కొని పోసేసుకోవచ్చండి కాళ్ళల్లో? అది పోసుకోలేమండి. కాబట్టి మన యొక్క దశలన్నిటిలో కూడా యవ్వన దశ అనేది చాలా బలమైన దశ కింద మనం చెప్పుకోవచ్చండి. ఏదైనా చేయాలన్నా, అలాగే ఎక్కువ కార్యకలాపాల్లో కూడా ఎక్కువ మంది ఉపయోగించుకునేది కూడా యవనస్తుల్ని వినియోగించుకుంటారండి. ఎక్కువగా ఉండేది ఏదైనా కార్యకలాపాల్లో, లేకపోతే క్రైమ్స్లో కానివ్వండి, దొంగతనాల్లో కానివ్వండి, అలాగే ఎవరన్నా కొట్టాలన్నా, ఏదైనా తగలబెట్టాలన్నా, ఏది చేయాలన్నా, దొంగతనం చేయాలన్నా, దోపిడీ చేయాలన్నా, రాజకీయ పార్టీల్లో బ్యానర్లు కట్టాలన్నా, ఫ్లెక్స్లు కట్టాలన్నా ఎక్కువగా ఉపయోగించుకునేది ఎవరినంటే యవనస్తులను ఉపయోగించుకుంటారండి. సినిమాల్లో కూడా చూడండి, హీరోయిన్ల కింద
ఎవరిని పెడతారు? 60-70 వయసు ఉన్న వాళ్ళని హీరోల కింద పెట్టరండి. అలా కనుక పెడితే అది ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అనేది అవుతుందండి. కాబట్టి ఈ యొక్క యవన దశ అనేది బలమైన దశే, కానీ యవన దశలో సరైన ఆలోచన కనుక చేయకపోతే, లేకపోతే వాళ్ళకుండే బలహీనత వల్ల ఈ యొక్క బలవంతులైన యవనులు బలహీనుడు అయిపోతున్నారండి. యవనస్తులు బలవంతులే, కానీ వాళ్ళలో ఉన్న బలహీనత వీళ్ళని ఏం చేస్తుందండి? బలహీనులుగా మారుస్తుందండి. వృద్ధులకి అండగా ఉండటానికి ఎవరికి అప్పచెప్తారండి వృద్ధుల్ని? ఉదాహరణకి ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాలి, మరొక వృద్ధుడు చేపట్టుకు నడిపిస్తాడండి. నడిపిస్తే ఇద్దరు కూడా లారీ కింద వెళ్ళిపోతారు. ఒక ముసలావిని మెట్లెక్కించాలి, ఇంకో ముసలావిని మెట్లెక్కిస్తండి ఎక్కించలేదు. ఒకవేళ ఆమె కూడా ఎక్కిన ప్రయత్నిస్తే ఇద్దరు కూడా రబ్బర్ బంతలా కిందకి డొల్లుకుంటా వచ్చేస్తారండి. కాబట్టి ఎక్కువగా యవనస్తుల్ని ఎక్కువ మంది వినియోగించుకుంటారు. ఎక్కువ కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క యవనస్తులు ఎక్కువగా ఉంటూ ఉంటారండి. ఇలాంటి యవనస్తుల గురించి బైబిల్ ఏం చెప్తూ ఉందంటే, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. ఎక్కడుందండి అది? యెషయా గ్రంథము 40 అధ్యాయము 29 వచనం చివరి చూడండి. యెషయా గ్రంథము 40 అధ్యాయము 29 వచనం చివరండి. దాని తర్వాత చూడండి, యవనస్తులు చాలండి, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. చాలండి, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు అంటే వాళ్ళ యొక్క జీవితం ఖచ్చితంగా ఈ యవన కాలంలో తప్పకుండా ఏదో ఒక విషయంలో త్రొట్టిల్లుదురు, పడిపోయే ఛాన్స్ అనేది ఉంది. తడబడు నడకల మధ్య తడబడని యవ్వనం అని పెద్దలు చెప్తూ ఉంటారండి. తడబడు నడకల మధ్య తడబడని యవ్వనం. పుట్టినప్పుడు ఒక 1 year తర్వాత పాప కానీ బాబు కానీ నడిచేటప్పుడు నెమ్మదిగా తప్పటడుగులు వేస్తూ ఉంటారండి. తప్పటడుగులు అంటే కొద్ది దూరం నడుస్తూ పడిపోతూ ఉంటారండి. వాటిని మనం ఏమంటామంటే తప్పటడుగులు. అలాగే వయసు పైబడిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఒక కర్ర బోర్డు ఒకటి పెట్టుకొని అప్పుడు కూడా మన యొక్క అడుగులు అనేవి తడబడతాయండి. కానీ యవనములకు మనం ఎలా ఉంటామండి? మన యొక్క నడక కానీ, మనం నడిచేటప్పుడు కానీ, మనం పరిగెత్తేటప్పుడు కానీ మంచి బలంగా, మంచి యాక్టివ్గా మనం ఉంటామండి. అందుకే తడబడు నడకల మధ్య తడబడని యవ్వనం, ఈత ముళ్ళకు ఎదురొడ్డే వయసు అని యవ్వన వయసుని చెప్తూ ఉంటారండి. ఇంతటి బలమైన ఈ యొక్క యవన దశలో యవనస్తుల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు అంటే యవ్వన కాలంలో త్రొట్టిల్లే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉంటారండి. మరి ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా త్రొట్టిల్లేది, ఎక్కువగా డ్రగ్స్కి కానీ, మందుకు కానీ, స్మోకింగ్ కానీ ఎక్కువగా బానిసలేదు ఎవరంటే యవనస్తులే అండి. యవనస్తులు ఎక్కువగా వీటికి బానిసలు అవుతూ ఉంటారండి. కాబట్టి బైబిల్లో యవనస్తుల గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. ఒక యవనస్తుడు 25 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఎవరో మోసం చేసిందని
మరి ఇతను ఏం చేస్తున్నాడంటే ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేసుకుంటున్నాడంటే ఎవరో నన్ను మోసం చేశారు. మోసం అంటే ఏంటి? ఇక్కడ మన కాసేపు మనం దీని గురించి మనం మాట్లాడుకుంటే మోసం అంటే ఏంటంటే అసలు నన్ను కాదని వేరే వాళ్ళని చేసుకుందని, నేను ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంత ఖర్చు పెట్టాను, కానీ ఇప్పుడు నన్ను కాదంది, నన్ను మోసం చేసిందని చెప్తూ ఉంటారండి. ఇది కాసేపు పక్కన పెడితే మనం పుట్టినప్పటి నుండి మనకి 25 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు మన యొక్క తల్లిదండ్రులు మనకు ఎంత పెట్టుబడి పెట్టారండి? మనం కడుపులో ఉన్నప్పటి నుండే మనకు పెట్టుబడి పెట్టడం జరిగిందండి. ఎప్పుడైతే మొదటిసారి హాస్పిటల్కి తల్లిని తీసుకెళ్ళామో అప్పటి నుంచి నీ యొక్క పెట్టుబడి అనేది స్టార్ట్ అయినట్టు. 9 నెలలు పెట్టుబడి పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడికి సెరిలాక్స్ అని, తర్వాత హార్లిక్స్ అని, ఆట బొమ్మలని, పాలని, తర్వాత ఒక 5 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత టై అని, బెల్ట్ అని, బ్యాగ్ అని, యూనిఫామ్ అని, ఈ విధంగా అతని యొక్క చదువులకు కానీ అతని యొక్క తిండికి కానీ ఇవన్నీ కూడా అసలు మనం పొద్దు రాసుకుంటే మన వల్ల అయితండి. కనీసం 10 ఏళ్ళు వచ్చిన వారికి మనం ఎంత ఖర్చు పెట్టామనేది మనం లెక్క పెట్టలేమండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ట్రై చేయాలి ఇంకా అవన్నీ కూడా పొద్దు రాయాలంటే. కాబట్టి ఈ విధంగా ఎంత పెట్టుబడి పెట్టిన తల్లిదండ్రులకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే చివరిగా ఒక లెటర్ రాసి సారీ అమ్మ, సారీ డాడీ అని చెప్పి విడిపోతున్నారండి. కాబట్టి ఈ యొక్క ఎంతో బలమైన ఈ యొక్క యవన దశ 25 ఏళ్ళకే ముగిసిపోతుందండి. 25 ఏళ్ళకే ట్రైన్ కిందకి వెళ్ళిపోతుంది. 25 ఏళ్ళకే పురుగుల మందు తాగి చనిపోవడం. ఈ విధంగా వాళ్ళ యొక్క యవన దశ చాలా తక్కువ కాలంలోనే ముగిసిపోతూ ఉందండి. అందుకే వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. మరి ఇలాంటి వాళ్ళ గురించి, యవనస్తుల గురించి క్రైస్తవులైన మనం చెప్పాలి కదండి. చాలామంది యూత్ ఫెస్టివల్, యవనస్తుల కూడిక ఇలాంటివి కూడా కండక్ట్ చేస్తూ మరి యూత్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి, ఇలాంటి టైటిల్ పెట్టి దానికి సంబంధించి ఏదైనా ఒక యాడ్, ఇప్పుడు మీటింగ్లకు సంబంధించి యాడ్స్ కూడా వేస్తూ యూత్ ఫెస్టివల్కి సంబంధించి ఎలాంటి యాడ్లు వేస్తున్నారంటే ఫేక్ సర్టిఫికేట్ లేకుండా ఉద్యోగం సంపాదించడం ఎలా. వాడు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే నీకు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి, ఉద్యోగం రావాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి, ఈ విధంగా చెప్తున్నారు తప్ప అసలు యవనస్తులు యవన కాలంలో ఎలా ఉండాలి అనే విషయం గురించి ఏ మాత్రం కూడా చెప్పరండి. కానీ టైటిల్ మాత్రం ఏం పెడతారు, యూత్ ఫెస్టివల్ అని పెడతారే తప్ప యూత్కి సంబంధించి ఏమీ కూడా చెప్పరండి. కాబట్టి ఈ యొక్క యవన దశలో మనం ఎలా ఉండాలి, మన యొక్క జీవితంలో మరి యొక్క యవన దశలో మనం ఎలా దాన్ని అధిగమించి దేవుని వైపుకి తిరగాలి అనే విషయాల గురించి మనకి ఎక్కడికి వస్తే అర్థమవుతుందంటే బైబిల్ దగ్గరికి వస్తేనే మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా చాలామందికి సెల్ఫీ అంటే తెలుసు కదండి, ఇలా పెట్టుకుని తీస్తూ ఉంటారు మన ఫోటోని. ఆ యొక్క సెల్ఫీ కూడా పోనీ మామూలుగా మన ఇంటికాడ ఉండి తీసుకుంటారా, ఇంటికాడ ఉండి తీసుకుంటారు. కొంతమంది అయితే ఎత్తైన ప్రదేశం మీదకి వెళ్ళి ఆ చివరంచున ఉండి సెల్ఫీ తీసుకోవడం, ఈ విధంగా
సెల్ఫీ పిచ్చి, మరి కొంతమందికి ఫోన్ ఒక అరగంట సేపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే వాళ్ళకి ఏదో నష్టపోయినట్టుగా అయిపోతారండి. ఒక యవనస్తుడు ట్రైన్లో ప్రతి భోగి కూడా తిరిగేస్తూ ఏమంటే ఛార్జర్ పనిచేస్తుందా, ఇక్కడ ఈ భోగిలు ఛార్జర్ పనిచేస్తుందా అని అడుగుతా. అంటే అమ్మ వాటర్ ఉందా, ఎవరికి ప్రాణం పోతుందా, వాటర్ ఉందా, ప్రాణం పోతుంది అన్నట్టుగా ఓన్లీ ఛార్జర్ పనిచేస్తుందని తిరిగేస్తూ ఉంటున్నారండి. ట్రైన్ అంతా కూడా తిరిగేస్తున్నాడు. అంటే దానికి ఎంత ఎడిట్ అయిపోయాడు, ఎంత బానిస అయిపోయాడు మనకు అర్థమవుతుందండి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. మరి అలాంటి టైంలో మనం ఎవరి వద్దకు రావాలంటే దేవుని యొక్క వాక్యం వద్దకు వస్తే అలాంటి ఆ యొక్క యవన కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయాలు కూడా మనకు తెలుస్తాయి. ఈ రోజున మరి ప్రపంచంలో ఉన్న సుమారుగా ఉన్న 750 కోట్ల మంది జనాభాలో మరి యవన కాలాన్ని ఎక్కువగా సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎక్కువ, లేకపోతే దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఎక్కువ అంటే ఎక్కువగా యవన కాలాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి. యవన కాలాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేసుకునే వారి శాతమే ఎక్కువ. మీ అందరికీ పక్షిరాజు అంటే తెలుసండి? రావణ్. దీని గురించి బైబిల్లో కూడా దేవుడు ఏదైనా ఒక పోలిక చెప్పాడు అంటే దానికి ఒక గూఢార్థం ఉంది అని మనం తెలుసుకోవాలండి. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం అండి. సొమ్మసిల్లుదురు, అలయుదురు. 31 చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు. ప్రియమైన దేవుని వల్లరా, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలమును పొందుదురు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు ఏం పొందుతారంట? నూతన బలమును పొందుతారు. పక్షిరాజు యొక్క రాబందు పక్షిరాజు 40 సంవత్సరాలు జీవిస్తాడు. 40 సంవత్సరాలు. ఈ యొక్క 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా మంచి బలంగా ఉంది, మంచి బాగా ఎగరగలదు, బాగా వేటాడగలదు, అన్నిటిని కూడా చంపి తినగలదు. ఎప్పుడైతే 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇది దాని యొక్క ముక్క అనేది బాగా వంగిపోద్దండి. ఇలా కుక్కీలాగా వంగిపోతుంది. దాని యొక్క ఏకలు కూడా బాగా మందంగా మారిపోయి పైకి ఎగరలేదండి. అలాగే దాని యొక్క గోళ్ళు కూడా బాగా వంకర తిరిగిపోయి బొడవుగా పెరిగి వంకర తిరిగిపోయి ఉంటాయండి. అలాంటి టైంలో అది ఏ జంతువుని ఏ పక్షిని కూడా వేటాడలేదు, సరైన ఆహారం అనేది తినలేదు, సరిగ్గా ఎగరలేదు. అలాంటి టైంలో మరి అది ఇంకా నా జీవితం ఇంతే, నా జీవితం అయిపోయింది అని అనుకోదండి. దాని ముందు ఉన్నవి రెండు మార్గాలండి. ఒకటి చావడమా లేదా మారడమా, చావడమా మారడమా. ఈ రెండిట్లో చావడానికి ఇష్టపడదండి, మారడానికే ఇష్టపడిద్ది. కాబట్టి ఏం చేస్తూ ఉంటుందంటే
ఈ సమయంలో ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయి అది కూడా చాలా ఇబ్బంది పడి ఎగరలేదు కదండి. ఈకలన్నీ కూడా మందంగా మారిపోయినాయి కాబట్టి సరిగ్గా ఎగరలేదు. ఏదో విధంగా తంటాలు పడి ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి దాని యొక్క ముక్కుని ఏం చేస్తుందంటే ఒక బండకేసి బాదుకుంటుందండి. ఎందువల్ల? ఆ యొక్క ముక్కు అనేది విరిగిపోవాలి. ఎందువల్లంటే అది ఉన్నా కూడా దేనికి కూడా ఉపయోగపడతల్లా. ఏదైనా పొడుచుకు తింటాకైనా, వేటాడడానికి, జంతువుని చంపడానికి కూడా ఉపయోగపడలా. ఇలా వంగిపోతుంది. దానివల్ల ఉపయోగం అనేది లేదు కాబట్టి ఆ ముక్కుని ఏం చేస్తుందండి, బండకేసి బాదుకొని ఎరగొట్టేసుకుంటుందండి. ఎంత బాధ అన్నప్పుడు మనకి గోరు కొంతమంది అందంగా ఉండుతాను గోళ్ళు పెంచుకుంటారండి. దానికి ఏదైనా తగిలి గోడు మొత్తం ఊడిపోతే ఎంత బాధ ఉంటుందండి. గోరు పొద్దున ఊడితే సాయంత్రానికి వచ్చేస్తా రాదండి. అది రావడానికి కూడా కొంత సమయం అనేది పడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ యొక్క ముక్కంతా కూడా బాదుకొని చివరికి ఆ ముక్కు పోయిన తర్వాత కొంతకాలానికి దాని ప్లేస్లో కొత్త ముక్కు అనేది వస్తుందండి. కొత్త ముక్కు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత దాని యొక్క సహాయంతో నెమ్మదిగా ఏం చేస్తూ ఉంటుందంటే దాని యొక్క ఈకలు మొత్తం కూడా నెమ్మదిగా పెరికి వేస్తూ ఉంటుందండి. మొత్తం అన్ని కూడా లాగేస్తూ ఉంటుంది. తర్వాత వాటి యొక్క ప్లేస్లో మళ్ళీ కొత్త ఈకలు అనేవి వస్తాయి. వాటికి కాళ్ళకున్న యొక్క గోళ్ళు కూడా లాగేసుకుంటాయి. మళ్ళీ కొత్త గోళ్ళు అనేవి రావడం కూడా జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత మళ్ళీ అది ఇదివరకిట్లాగానే నూతన బలాన్ని పొంది ఇదివరకు ఎలా అయితే వేటాడగలదో, ఎలా అయితే చంపగలదో, అదేవిధంగా అలాంటి బలాన్ని పొంది మళ్ళీ 30 సంవత్సరాలు అనేది బతకగలదండి. మళ్ళీ 30 సంవత్సరాలు అనేది బ్రతకగలదు. ఆ 40 సంవత్సరాల కాలంలోనే నా జీవితం అయిపోయింది కదా అని నిరుత్సాహపడి చనిపోయిందండి. ఒక పక్షే చనిపోవడానికి ఇష్టపడలేదు. కానీ మనిషి మాత్రం తనకేదో అన్యాయం జరిగిపోయిందని చనిపోవడానికి సిద్ధపడుతున్నాడండి. కాబట్టి ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుదురు. అంటే యెహోవా కొరకు ఎదురు చూస్తే అలాంటి వాళ్ళు నూతన బలాలు అనేది పొందుతారు. పక్షిరాజు ఎలాగైతే తన యొక్క ఆయుష్కాలాన్ని 40 సంవత్సరాలతో ముగిసిపోయే ఆయుష్కాలాన్ని కష్టపడి మారి మళ్ళీ 30 సంవత్సరాల ఆయుష్కాలాన్ని తిరిగి పెంచుకుందండి. అంటే నూతన బలాన్ని అనేది పొందిందండి. నూతన బలాన్ని పొందింది. కాబట్టి మనం కూడా మా యొక్క యవన దశలో మరి మన యొక్క యవనంతోనే మన యొక్క జీవితం అయిపోయినట్టు కాదండి. మన యొక్క జీవితం అనేది ఇంకా ఉంది. ఆ యొక్క యవనాన్ని దాటుకుని రావాలి. కానీ ఈ రోజున ఈ యొక్క యవన కాలంలోనే చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుందండి. మన యొక్క భక్తులందరూ కూడా అపోస్తులు కానివ్వండి, లేకపోతే పౌలు గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా యవనాన్ని అధిగమించలేదండి. కొంతమంది యవనాన్ని దాటి అంటే యవన కాలంలో కొంతమంది, ఉదాహరణకి యాకోబు గారు, ఆయన కటకంతో చంపబడ్డారు. పౌలు గారు కూడా ఎన్నో హింసలు పడ్డారు. వాళ్ళు కూడా యవన కాలంలో స్టార్టింగ్లో బలహీనులైనప్పటికీ కూడా తర్వాత ఏమయ్యారండి, నూతన బలాన్ని పొంది బలవంతులుగా మారారండి. పౌలు గారు చెప్తారు తిమోతి గారితో, ఏమని, తిమోతి, నీకు యవన కాలాన్ని బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపకుండా చూసుకో. దీన్ని ఎవరు కూడా నీ యొక్క యవనాన్ని బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించకూడదు. అంటే వీళ్ళంతా కూడా యవనాన్ని అధిగమించారండి. యవన కాలంలో వాళ్ళు బలహీనులైన స్టార్టింగ్లో తర్వాత ఏమయ్యారు, నూతన బలాన్ని అనేది పొందారండి. అంటే వీళ్ళంతా కూడా
సాతానుతో పోరాడి గెలిచారండి. సాతానుతో పోరాటం అంటే ఏంటి? జుట్టు పట్టుకోవడం అండి. సాతానుతో పోరాటం అంటే సాతాన క్రియలు చేయకుండా ఉండాలండి. సాతాన క్రియలు చేయకుండా ఉంటే మనము సాతానుతో పోరాడినట్టే లెక్కండి. కాబట్టి మనం కూడా యవ్వన కాలంలో త్రొట్టిల్లకుండా ఉండాలంటే వాళ్ళు ఎవరి మీద ఆనుకోవాలండి? దేవుని మీద మనం గనక ఆనుకుంటే మనకు నూతన బలాన్ని దేవుడు దయచేస్తాడండి. బలమైన యవ్వన దశలో బలహీనంగా మారడానికి కారణం మన యొక్క యవ్వన కాలంలో మనకున్న బలహీనత ద్వారా బలమైన యవ్వన దశలో బలహీనులుగా మారిపోతున్నామండి. దాన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మీద మనం ఆనుకోవాలండి. యవ్వన కాలంలో సరైన ఆలోచనలు కనుక మనం చేయకపోతే మనం త్రొట్టిల్లిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. సరైన ఆలోచన కనుక చేయకపోతే త్రొట్టిల్లే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, యవ్వనసులు తప్పక త్రొట్టిల్లుదురు. కాబట్టి ఆ యొక్క యవ్వన కాలం మనం త్రొట్టిల్లకుండా ఉండాలి అంటే మనం దేవుని మీద ఆనుకోవాలండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యవ్వనస్తులు బలవంతుల బలహీనుల? బలవంతులే. కానీ బలహీనంగా మారడానికి కారణం మన యొక్క ఆలోచనలు, సాతానుతో సహవాసం చేయటం, సాతానుతో పోరాడలేకపోవడం అండి. సాతానుతో ఎప్పుడైతే పోరాడలేకపోతామో అప్పుడు మనం బలహీనులుగా మారిపోతామండి. మన పెద్దలు కూడా మనకు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. చెప్పేటప్పుడు యవనస్తులు ఏదైనా నిర్ణయాలు అనేది చాలా త్వరగా తీసుకుంటారండి. ఏదైనా నిర్ణయాలు అనేది త్వరగా తీసుకొని పెద్దవాళ్ళకు కూడా ఇంటికాడ పెద్దవాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే లేదన్నా ఏదైనా అడిగితే, అరా ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇక్కడికే అంటాడు. కానీ ఎక్కడికో వెళతాడు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళేవారంటే ఇక్కడికే అంటాడు. వెళ్ళేటప్పుడు సరిగ్గా చెప్పడు, వచ్చిన తర్వాత కూడా సరైన సమాధానం చెప్పడు. చిన్నప్పుడు మనల్ని బాబు అని పిలిచిన తండ్రిని తర్వాత అతడు ఏమంటాడండి? అతను కూడా మా బాబు పెద్ద నసగాడురా, పక్క వాళ్ళతో ఎక్కడికి వెళ్ళినా కూడా అడిగేస్తాడురా, ఎక్కడికి వెళ్ళామంటాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటాడు. వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతాడు అని ఈ విధంగా చెప్తారండి. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ యొక్క అనుభవం బట్టి వాళ్ళు చెప్పే మాటలు కూడా మనం అంగీకరించాలి. కాబట్టి ఈ యొక్క బలమైన యవ్వన దశలో మనం త్రొట్టిల్లకుండా ఉండాలి అంటే మనము దేవుని మీద ఆనుకోవాలండి. మన యొక్క ఆలోచనలు కూడా సాతానికి అవకాశం లేకుండా ఉంటే మనం త్రొట్టిల్లకుండా ఉంటామండి. కాబట్టి మనమంతా కూడా ఆ విధంగా ఉండాలని కోరుతూ మన యొక్క ఆలోచనలు సాతానికి ఎటువంటి అవకాశం లేకుండా ఉంటే మనం త్రొట్టిల్లే అవకాశం అనేది ఉండదండి. ఇప్పటివరకు కూడా మనం నేర్చుకున్నాం కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎన్నో కొత్త విషయాలు కూడా మనం ఎన్నో తెలియని సంగతులు ఇక్కడ మనం చాలా నేర్చుకుంటున్నామండి. కాబట్టి మనకు తెలిసిన ఈ యొక్క జ్ఞానయుక్తమైన సంగతుల ప్రకారం వాటిని మనం ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మనకు ఫలితం అనేది ఉంటుందండి. ఎన్ని విన్నా కూడా వాటిని ఆచరణలో పెట్టకపోతే వాటి వల్ల ఉపయోగం అనేది ఏమీ కూడా ఉండదు. కంపల్సరీ వాటిని మనం మన యొక్క ఆచరణలో అంటే మనం కూడా విన్న వాటి ప్రకారం మనం నడుచుకుంటేనే మనము పరలోకానికి చేరుకునే వారిగా ఉంటామండి. కాబట్టి ఆ విధంగా మనమంతా కూడా ఉండాలని కోరుతూ
ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు కూడా యవనస్తులు, బలవంతుల, బలహీనుల అనే అంశం గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పారు తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం తను జీవించి మేమంతా కూడా నీకు నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయండి. విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టడానికి, వాక్య ప్రకారం తను జీవించడానికి కూడా సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభువులు మీరే పొందడం కోరుతూ యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అంటే ఈరోజు రాసే విధులు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీరు చదివారా లేదా? సమస్త సమస్త సమస్త, ప్రతి దానికి సమస్త అనే పదం వాడాడండి పేతురు గారు. అది మీరు రాస్తారనుకోండి. నేను ఒక బుక్ పెట్టుకోండి, మంచి బుక్. ఇదే మన అపవాది ఏర్పాటు చేసిన ధర్మశాస్త్ర స్థానంలో మనం ఏర్పాటు చేసుకోవలసిన ధర్మశాస్త్రం. పత్రికల నుంచి మీకు ఏ రోజు రాసింది ఆ రోజు చక్కగా ఒక బుక్ పెట్టి చక్కగా ఇలా రాసుకుంటే ఎక్కడా దొరకదండి మెటీరియల్. మనమే సొంతంగా ప్రపంచంలో ఎక్కడా దొరకని మెటీరియల్, ఎవరికి తెలియని మెటీరియల్ ఇది. మొత్తం ఏ రోజు మీరు పరీక్ష రాసింది ఆ రోజు చక్కగా ఇలా రాసేసుకోండి. రెండో వైపు మనం యోబు గురించి నేర్చుకున్నాం. యోబు గురించి తర్వాత వచ్చే ఆదివారం మన కోటేశ్వరి అబ్రహాం గురించి, వచ్చే ఆదివారం అబ్రహాం గురించి చెప్పిద్ది. మరి వచ్చే ఆదివారం మనం రాసేది ఏంటంటే 3-4 అధ్యాయాలు రాయలేదు. మొదటి పత్రికలో 1-2 అధ్యాయాలను రాసాం మనం. ఈరోజు 3-4 అనేది వచ్చే ఆదివారంతో అయిపోద్ది. ఈ మెటీరియల్ అనేది మన దగ్గర ఇప్పుడు ఉండాలి. అవసరమైతే ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత చదివి దినచర్య ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుంది. అలా ఉండాలని కోరుకుంటున్నాను. ముగింపు ప్రార్థన సర్వేశ్వరరావు గారు చేస్తారు. మన ఇక్కడ ప్యాడ్లు ఉన్నాయి, పెన్నులు ఉన్నాయి. 10 వచనాలు ఇచ్చా, పర్లేదు. కనీసం 5 రాసినా చాలండి. ఓకేనా? ఇంకో చిన్న విషయం అండి. హరిబాబు చాలా అద్భుతంగా చెప్పాడు పాట. మన కావ్య కూడా చాలా అద్భుతంగా చెప్పింది. రాజేష్ అందరూ బాగా చెప్తున్నారు. కాస్త మీరు చెప్పిందని ఒక పేపర్లో పెట్టగలిగితే 100 మందికి పంచే బాధ్యత నాదండి. దాన్ని జిరాక్స్లు తీసి చక్కగా నేను పంచుతా అడిగిన వాళ్ళందరూ ఫ్రెండ్స్కి. కొంచెం అదొకటి చూసుకుంటే అది ఈరోజు ఏమన్నారు అనేది పుస్తకాల్లో రాసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా కొత్త విషయాలు నేర్చుకుని ప్రతి ఆదివారం నేర్చుకోండి. ఒక పేపర్ మీద రాసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ వచ్చే ఆదివారం డేట్ వేసుకోండి. హరిబాబు అన్నీ చెప్పిన దాంట్లోంచి నాకు తెలియని విషయాలు ఈ 4 పాయింట్లు రాసుకుని, నేను చెప్పిన దాంట్లో రాసుకోండి, కావ్య చెప్పిన దాంట్లో రాసుకోండి. నెక్స్ట్ వీక్ అవి తర్వాత మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. ప్లస్ మనం ఎవరికైనా చెప్పడానికి కూడా ఎవ్వరికి తెలియని విషయాలు మాత్రమే నేర్పిస్తున్నాం కాబట్టి కొంచెం అది శ్రద్ధ పెట్టాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ముగింపు ప్రార్థన సర్వేశ్వర గారు. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి.